2026 ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం వీరికి కలిసి వస్తుందా లేదా? అలాగే ఈ రాశి యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి, ఇంకా వీరు తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయాల్సిన పరిహారాలు ఏమిటి అనే వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2026 ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం 11, వ్యయం 6, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉన్నాయి. ఈ పరాభవ సంవత్సరంలో కన్యా రాశి వారికి సాధారణంగా అనుకూలమైన ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి కనిపించవచ్చు. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ప్రారంభంలో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మీ క్రమశిక్షణ మరియు తెలివితేటల వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. కొందరికి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ అవకాశాలు కూడా కనిపించవచ్చు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మితమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. సంవత్సరం మధ్యకాలంలో తర్వాత వ్యాపారంలో కొంత మెరుగుదల కనిపించవచ్చు. ముఖ్యంగా సేవారంగం, విద్యారంగం లేదా కమ్యూనికేషన్ సంబంధిత వ్యాపారాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కొన్ని అనుకోని ఖర్చులు పెరగవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్యం లేదా ప్రయాణాలకి సంబంధించిన ఖర్చులు రావచ్చు. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం మరియు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం మంచిది. కొంతమందికి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. కుటుంబ పరంగా కొంత సమతుల్యత అవసరం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాంటి సమయంలో సహనం పాటించడం మరియు మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కరించుకోవడం మంచిది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట లేదా మానసిక ఒత్తిడి రావచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇక కన్యా రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో సానుకూల ఫలితాలు పొందడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం మంచిదని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. మీ రాశ్యాధిపతి బుధుడి అనుగ్రహం కోసం నిత్యం లేదా ప్రతి బుధవారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలిగే వృత్తిలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అలాగే కలత్ర స్థానంలో శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం శివాలయంలో నల్ల నువ్వులు దానం చేయడం లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కుటుంబ జీవితంలో సమతుల్యత పెరిగి సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.